నన్ను కార్పొరేటర్ని ఎప్పుడు చేస్తున్నావు? ఇంకా కార్పొరేటర్ ఎందుకే? మన డ్రగ్స్ దందాల్లో కోట్లు సంపాదిస్తున్నావుగా. డబ్బు వేరు, రాజకీయం వేరు. ఈ వచ్చే ఎన్నికల్లో నిన్ను కార్పొరేటర్ చేస్తాను. ఓకే డార్లింగ్? థ్యాంక్ యూ డార్లింగ్. ఇప్పుడు మనం వీణా గారి రీల్స్ తీస్తున్నాం. రెడీ అక్క? ఏంట్రా ఇది? ఇంట్లో ఎలాంటి వీడియోలు వద్దని చెప్పానుగా. యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న. ఈ పిచ్చి వేషాలు మానేసి రా, కాలేజీలో డ్రాప్ చేస్తాను. పదా. ఫోన్ వాడికి ఇవ్వకు. ఒక్క నిమిషం. హలో వీణా, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, అందులో యాక్టింగ్ ఉంది, చేస్తావా? యాక్టింగా? ఓకే ఓకే. బట్ క్యారెక్టర్ డీసెంటే కదా? క్యారెక్టర్ డీసెంట్, మంచి. అయ్యో, నేను పేమెంట్ గురించి అడగలేదు, క్యారెక్టర్ డీసెంటే కదా అని అడిగా. సరే, నేను లైబ్రరీలో ఉన్నా, ఒక 1 అవర్లో వస్తా. నేను కూడా రెడీ చేసుకుంటా. నమస్తే అమ్మారావు గారు. నమస్తే. నిన్న మా వాడికి ఫైల్ ఇచ్చి పంపితే సంతకం చేయనన్నారట. మీరు మాట్లాడేది ఆ మీట్ ఫ్యాక్టరీ గురించే కదా? అవును. మీరు యానంలో ఉన్న 20 ఎకరాలు ఆ మీట్ ఫ్యాక్టరీ కోసం అడుగుతున్నారు. నేను పర్మిషన్ ఇచ్చాను అనుకో. చాలా ఏండ్లుగా ఆ ప్రాంతం మీద ఆధారపడి బతుకుతున్న జనాలకి అన్యాయం చేసిన వాడిని అవుతాను. మా వ్యాపారం వల్ల వాళ్ళకే నష్టం. మీట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుర్వాసనల వల్ల గాలి విషపూరితం అవుతుంది. దానివలన అక్కడ ప్రజలు రోగాల బారిన పడతారు. సరే, ఇదంతా ఎందుకు? ఇవ్వచ్చు. మరి మీరు అడిగింది మీట్ ఫ్యాక్టరీ, అది కూడా ఎద్దులు ఆవులు మాంసం కోసి విదేశాలకు అమ్మే నికృష్టమైన వ్యాపారం. అలాంటి వ్యాపారానికి మీరు అడిగిన ప్లేస్లో తరాల నాటి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి అంటే పవిత్రుడు కదా, అందుకే అక్కడ పర్మిషన్ ఇవ్వను. రేయ్, ఏంట్రా చెప్పింది వింటా ఉంటే ఒళ్ళు కొవ్వెక్కి ఏదేదో మాట్లాడుతున్నావు. మేమెవరో తెలుసా? లాలప్ప, ది కింగ్ ఆఫ్ యానం. సంతకం పెట్టడం లేట్ అయిందో లేట్ వెంకటేశ్వర్లు అవుతావు. మీరు చంపుతామని బెదిరించిన నేను సంతకం పెట్టను. సంతకం పెడతావో పెట్టవో నా కొడక, పెట్టావు. చంపేస్తా నా కొడక, పెట్టావు, పెట్టావు. వీణాతో మనం రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ తీసి మన ఛానల్లో పెట్టుకుంటే 10 మిలియన్ వ్యూస్ రావాలి. ఓకే. ఇంకో విషయం, వీణాకు తెలియకూడదు మనం బెడ్ సీన్ చేస్తున్నామని. ఓకే ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ వీణా, రా. హలో. ఈయనే మన హీరో గారు. వీడు హీరో ఏంటి? మొహం చూస్తే సరిగ్గా డైలాగ్ కూడా చెప్పేలా లేడు. హలో, బెస్ట్ స్టార్ ఇక్కడ. మనకి డైలాగులతో పని లేదు, ఓన్లీ పడుకోవడమే. 10 years ఎక్స్పీరియన్స్. పాప ఫ్రెష్ కొత్తగా వచ్చిందా ఫీల్డ్ కి? వాట్? అదే తను ఈ సీన్లో డైలాగులు లేవంటున్నాడు. ఓ సరే, స్టోరీ ఏంటి? అసలు సీన్ ఏంటి? ఫస్ట్ మనం తనతో బెడ్ షేరింగ్ సీన్ చేస్తున్నాం. మనం ఎప్పుడు చేసేది బెడ్ మీద సీన్సే కదా. రే, నాకేదో డౌట్గా ఉందిరా. మీరేదో ప్లాన్ చేస్తున్నారు కదా? అలా ఏం లేదు వీణా. చెయ్, నాకు ఇవన్నీ తెలుసు. నేను నువ్వు అనుకున్నంత అంత ఈజీ కాదురా. వేస్ట్. వీణా, వీణా. అరే ఏమైంది? వెళ్ళిపోతుంది పాప. నేను ఎవరితో చేసుకోవాలి రొమాన్స్? మంచం ఉందిగా, దాంతో చేసుకో.